నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. పాడి పంట రైతుకు జీవనాధారాలైతే పాడి పంటల అభివృద్ధి దేశాభివృద్ధికి పునాదిరాళ్లు. దేశ పాడి పంటలను మరింత పటిష్టం చేయడమే ధ్యేయంగా కొనసాగుతున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: రబీ వరిలో పొలంబడి, నువ్వుల సాగులో మెళకువలు, రబీ వేరుశెనగలో జిప్సం ఆవశ్యకత, అధిక పాల దిగుబడికి పశుగ్రాసాల ఆవశ్యకత, సాగు విధానం మొదలైన అంశాలుంటాయి. నెల్లూరు జిల్లా నార్త్ మోపూర్ గ్రామంలో జరుగుతున్న వరి పైరులో పొలంబడి కార్యక్రమ విశేషాలను మనం తెలుసుకుంటూనే ఉన్నాం. రబీ వరి సాగులోని అనేక కీలకాంశాలను ప్రయోగాత్మకంగా విపులంగా వివరిస్తున్న ఈ పొలంబడి కార్యక్రమంలో ఈ వారం ఏ విషయాలపై రైతులకు అవగాహన కల్పించాలో ఇప్పుడు చూద్దాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం నార్త్ మోపూరు గ్రామంలో రబీ వరిలో పొలంబడి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గత వారం 4వ వారం పొలంబడి కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి లక్ష్మీమాధవి ఆధ్వర్యంలో జరిగింది. 4వ వారం జరిగిన పొలంబడి కార్యక్రమంలో వరి పంట సాగు, యాజమాన్య పద్ధతులపై రైతుల పరిజ్ఞానం తెలుసుకునేందుకు రైతులకు పరీక్షలు నిర్వహించారు. వివరాలను మండల వ్యవసాయ అధికారి లక్ష్మీమాధవి మాటల్లో విందాం. బ్యాలెట్ బాక్స్ పరీక్షలో వాళ్ళ యొక్క పరిజ్ఞానము పంటల దీనిలో ఎంత ఉంది, వరి పంటను గురించి వారికి ఏమేమి తెలుసు, ఎంతవరకు తెలుసు అనేది పరీక్షించబడుతుంది. వారు తాము చేసే పద్ధతులన్నింటినీ కూడా ఒక ప్రశ్నావళి రూపొందించి వారికి ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారంగా వారు ఆ బాక్స్లో వాళ్ళ సమాధానాన్ని వేసిన తర్వాత ఈ ప్రారంభంలోనే వారికి ఎంత నాలెడ్జ్ ఉంది అనేది చూస్తాము. అనంతరం పొలంబడి కార్యక్రమానికి ఎంచుకున్న పొలాన్ని 3 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రైతు పద్ధతి, 2వ భాగాన్ని క్షేత్రస్థాయి అధ్యయనం, 3వ భాగాన్ని పొలంబడి పద్ధతిలో సాగుకు కేటాయించారు. ఈ విధంగా చేయటం వలన శాస్త్రీయ పద్ధతిలో సాగు చేయటం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులు ప్రయోగాత్మకంగా స్వీయ అనుభవంతో తెలుసుకునే వీలు కలుగుతుంది. రైతు వారి పద్ధతి ఏంటంటే ఈ పొలంబడి మేము చెప్పిన అన్ని కాకుండా పాత రోజులు మీరు ఎలా చేసుకుంటారో అలాగనే దాన్ని మీరు ఎరువులు ఎలా వేస్తారో అలా చేసే పద్ధతి మీరు అలాగనే చేయాలి. దానిలో అది 1/2 ఎకర్. అలాగే ఎక్స్పెరిమెంట్ ప్లాట్ అనేది 1 ఎకర్ ప్లాట్. ఇంకొక 1/2 ఎకరు ఈ ఐపీఎం ఏఎన్ఎమో ఈ పొలం బడి ఇలాగ మామూలు ప్లాట్. అది దానికి 3గా ఇలా ఏ ప్లాట్కు ఆ ప్లాట్ బోర్డు లాగా పెడతాం. ఇది ఎక్స్పెరిమెంట్ ప్లాట్ అనమాట. మొత్తం మనం దీంట్లోనే పురుగులు పట్టడం కానీ, శత్రు పురుగులు, మిత్ర పురుగులు, తెగులు ఏమున్నాయి, ఎరువులు ఏమి వేసాము, అలాగే ఈ ఆకులు కత్తిరింపు, అలాగే ఈ పొలం బడి పద్ధతి ఎన్ని క్లాసులు లాస్ట్ వరకు దిగుబడి కూడా లెక్కేస్తారు. ఈ విధంగా పొలంబడి కార్యక్రమంలో తెలుసుకున్న శాస్త్రీయ పద్ధతులను అనుసరించి రైతులు తమ తమ పంటలను సాగు చేస్తే సాగు ఖర్చును, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించుకుంటూ మంచి దిగుబడులు పొందవచ్చు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడెంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. రబీలో వరికి బదులుగా సాగు చేసుకోదగ్గ ముఖ్యమైన నూనె గింజల పంటల్లో నువ్వులు ఒకటి. ఆరోగ్యప్రదాయనిగా పేరుగాంచిన నువ్వుల వాడకం ఎక్కువవుతుండడం వల్ల మార్కెట్లో మంచి గిరాకీ కూడా పెరుగుతోంది. నువ్వుల సాగులో అధిక దిగుబడులకు పాటించాల్సిన మెళకువలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్య ప్రదాయినిగా పేరుగాంచిన నువ్వులు, నువ్వుల నూనె నిత్య ఆహారంలో ప్రముఖ పాత్ర పోషించడంతో అనేక మంది రైతులు నువ్వు సాగు చేపడుతున్నారు. ముఖ్యంగా రైతులు 3 నెలల కాలంలోనే చేతికొచ్చే నువ్వులను 3వ పంటగా సాగు చేయడం వలన ఎకరానికి దాదాపు 4 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడిని, 30,000 రూపాయల ఆదాయాన్ని పొందవచ్చు. నువ్వుల సాగులో ఆశించిన దిగుబడి పొందాలంటే శ్వేత టిల్, హిమా వంటి సరైన రకాలను ఎంపిక చేసుకోవడంతో పాటు నేల తయారీ, ఎరువులు, నీటి యాజమాన్యంలో ఎలాంటి మెళకువలు పాటించాలో కరీంనగర్ జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ టి శోభారాణి గారి మాటల్లో తెలుసుకుందాం. మంచి దిగుబడి రావడానికి ముందుగా పొడి దుక్కి, మంచి భూమి తయారీ అనేది చాలా ఆవశ్యకం. బాగా చదువు చేసినటువంటి పొడి దిక్కు ఉన్నటువంటి నేలలో నువ్వు విత్తుకోవడం వల్ల మంచి దిగుబడి తీసుకోవచ్చు. ముందుగా ఎరువుల విషయం చూసినట్లయితే దుక్కిలో ఎకరానికి 12 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్ ఇచ్చేటటువంటి ఎరువులను దుక్కిలో వెదజల్లుకొని మళ్ళీ రోటోవేటర్తో మనం మంచిగా కలిసేలా చేసుకొని కావలసినటువంటి విత్తనాన్ని ఎకరానికి 2 కిలోల విత్తనం సరిపోతుంది. ఈ విత్తనానికి విత్తన శుద్ధి క్యాప్టాన్ 3 గ్రాములు 1 కిలో విత్తనానికి చొప్పున కలుపుకొని మనం ఈ విత్తనాన్ని 1 కిలో విత్తనానికి కనీసం 2 నుంచి 3 అంతల ఇసుక కలుపుకొని ఎకరానికి సరిపోయే 2 కిలోల విత్తనాన్ని పొడి దిక్కులో వెదజల్లుకోవాలి. ఈ వెదజల్లుకున్న విత్తనాన్ని వెంటనే కప్పుకునేలాగా, అంటే ఎక్కువ లోతులో కనుక పోయినట్లయితే మొలక శాతం దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం 2-3 సెంటీమీటర్ల లోతులో నువ్వులు పడేలా గొర్రెతో కప్పుకోవాలి. నువ్వులో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నీటి యాజమాన్యం. మొదటి తడి చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే చాలామంది రైతులు కనీసం ఒక 4-5 ఎకరాలలో నువ్వు పండించే రైతులు ఒకటేసారి 5-6 ఎకరాలలో నువ్వు వెదజల్లుకొని తర్వాత నీటి తడి ఇచ్చుకోవడానికి కనీసం వారం రోజుల వ్యవధి వరకు కూడా పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. 48 గంటలలోపు పెండిమిథాలిన్ అనేటటువంటి గడ్డి మందుని 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని కనీసం ఎకరానికి 200 లీటర్ల ద్రావణం పిచికారీ చేసుకున్నట్లయితే కనీసం 30 రోజుల వరకు గడ్డి రాకుండా చూసుకున్నట్లుగా అవుతుంది. ఎక్కువగా నీటి తడులు ఇచ్చుకోకుండా ఇది ఆరుతడి పంట కాబట్టి కనీసం 15 నుంచి 20 రోజుల మధ్యలో మొక్క కేవలం ఇలా ఆకులు వడలిపోతున్నాయి అన్న దశలో మనం నీటి తడి ఇచ్చుకున్నట్లయితే మంచి దిగుబడి తీసుకోవచ్చు. నువ్వులను ఆశించి నష్టపరిచే పురుగులలో ముఖ్యమైనవి బీహారీ గొంగళి పురుగు, శనగపచ్చ పురుగు, పేనుబంక మొదలైనవి. నువ్వులను ఆశించే చీడపీడల లక్షణాలు, నివారణ గురించి నిపుణుల సూచనలను తెలుసుకుందాం. వేసవి నువ్వు పంటలో మనకి ముఖ్యంగా రసం పీల్చే పురుగులైనటువంటి పచ్చదోమ, తామర పురుగులు, తెల్లనల్లి, పేనుబంక ఎక్కువగా ఆశించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి పురుగులు కనుక ఆశించినట్లయితే మొక్క వడలిపోయి ఆశాంతం ఎండిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వీటి నివారణకి డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమ్డాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా అస్ఫేట్ 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇవే కాకుండా పంటని బీహారీ గొంగళి పురుగులు, పొగాకు లద్దె పురుగు, శనగపచ్చ పురుగు, ఆకుముడత లాంటివి కూడా ఆశించడం జరుగుతుంది. ఇవి ఆశించడం మూలంగా మొక్క యొక్క ఆకులు, పువ్వులు మరియు కాయలు కూడా పూర్తిగా రాలిపోవడం జరుగుతుంది. కాబట్టి వీటి నివారణకి క్లోరోపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఫినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇవే కాకుండా వేసవి రబీ పంటలో బూడిద తెగులు ఎక్కువగా వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. చలి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ తెగులు ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి బూడిద తెగులు సోకినటువంటి మొక్కలలో ఆకులపై బూడిద రంగు పదార్థం పేరుకొని పోయి మొక్క ఎదుగుదల పూర్తిగా దెబ్బతినడం జరుగుతుంది. దీన్ని నివారణకు కాను వెటబుల్ సల్ఫర్ 3 గ్రాములు లీటర్ నీటికి లేదా కార్బన్డిజిమ్ 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. వెర్రి తెగులు వైరస్ ద్వారా వస్తుంది. ఈ వెర్రి తెగులు సోకినటువంటి
మొక్కల యొక్క ఆకులు పూర్తిగా గిడసబారి చిన్నవిగా మారి కాత మరియు పూత పూర్తిగా ఏర్పడడం జరగదు. ఈ తెగులు పచ్చదీప పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి పచ్చదీప పురుగుల యొక్క నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా నువ్వులను సాగు చేసే రైతులు శాస్త్రవేత్తల సలహాల మేరకు తగిన మెళకువలను అనుసరిస్తే నాణ్యమైన అధిక దిగుబడిని సకాలంలో పొందవచ్చు. రైతు నేస్తం. అరే రాఘవ్, విత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు. వీటన్నిటికీ డబ్బెక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా? ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది. ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో అంటే ఎరువులు, కీటనాశకాలు, డీజిల్ ఇవన్నీ కొనొచ్చు. అప్పు గురించి ఎదురు చూడక్కర్లేదు. అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. అట్టగే సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో, ఇంకా బోలెడు లాభాన్ని పొందు. రబీలో నూనె గింజల పంటల్లో ప్రధానంగా సాగులో ఉన్న పంట వేరుశనగ. వేరుశనగ సాగులో అధిక దిగుబడి సాధించేందుకు పాటించాల్సిన వివిధ యాజమాన్య పద్ధతులతో పాటు గింజలో నూనె శాతం, నాణ్యత పెరిగేందుకు, ఎక్కువ ఊడలు దిగి కాయలు బాగా కట్టేందుకు జిప్సం ఎరువును తప్పక వినియోగించాలి. వేరుశనగలో జిప్సం వాడకం ఆవశ్యకతను ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో రబీ పంట కాలంలో వేరుశనగ అధిక విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది. రబీ పంట కాలంలో ఉండే చల్లని వాతావరణ పరిస్థితుల వలన భూమిలో పోషకాల లభ్యత తక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు ఎరువుల యాజమాన్యంలో తగిన మెళకువలు పాటించాలి. రబీలో వేరుశనగను నీటిపారుదల కింద సాగు చేయడం వలన ఎరువులను సకాలంలో అందించే వీలు కలుగుతుంది. ఎకరానికి 25 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను చివరి దుక్కిలో వేసి కలియదున్నాలి. వేరుశనగ వంటి నూనె గింజ పంటల్లో దిగుబడులను ప్రభావితం చేసే పోషకాలలో సున్నం, గంధకం ముఖ్యమైనవి. కాబట్టి రైతులు నత్రజని, భాస్వరం, పొటాష్నిచ్చే ఎరువులతో పాటు సున్నం, గంధకం ఇచ్చే ఎరువులను కూడా తగిన మోతాదులో వేయాలి. సున్నం, గంధకాలను మొక్కలకు అందించేందుకు రైతులు సాధారణంగా జిప్సంను వాడుతున్నారు. జిప్సంకు నీటిలో కరిగే సామర్థ్యం తక్కువ కనుక రైతులు మెత్తగా పొడి చేసిన జిప్సంను మాత్రమే వేరుశనగ పంటకు అందించాలి. రబీ వేరుశనగలో జిప్సం వాడకం ఆవశ్యకతను గురించి తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ చంద్రిక గారి మాటల్లో తెలుసుకుందాం. కాల్షియం వల్ల గింజలు కాయల్లో గింజ బాగా నిండటమే కాకుండా మనకి షెల్లింగ్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. అంతేకాకుండా పాప్స్ అంటే గింజలు లేని కాయలు తగ్గేదానికి అవకాశం ఉంది. అంతేకాకుండా గంధకం కూడా చాలా అవసరము వేరుశనగకి. దానివల్ల గింజల్లో నూనె శాతం పెరగటమే కాకుండా గింజ నాణ్యత కూడా బాగా పెరుగుతుంది. ఈ కాల్షియము మరియు గంధకము ఈ రెండింటినీ చౌకగా మరియు సులువుగా అందించే ఒకటే ఒక మనకి సోర్స్ ఏమంటే జిప్సం. ఈ జిప్సంలో 23% కాల్షియం ఉంది. అంతేకాకుండా 19% గంధకం అంటే సల్ఫర్. ఈ రెండు పోషకాలని ఈ జిప్సం చాలా మనకి చౌకగా మరియు సులువుగా మనకి అందజేస్తుంది. కాబట్టి అంతేకాకుండా మన వ్యవసాయ శాఖ వారు కూడా ఈ జిప్సంను సబ్సిడీలో అందిస్తున్నారు. కాబట్టి ఈ జిప్సంను వేరుశనగకి తప్పనిసరిగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కాల్షియం మరియు గంధకంని జిప్సము అందిస్తుంది, కానీ అది వేర్ల ద్వారా ఈ వేరుశనగ పైరు మనకి తీసుకోలేదు. కాబట్టి ఈ జిప్సంను మనము పూత దశలో వేసినట్లయితే అది ఊడల ద్వారా ఈ పైరు గ్రహించి మనకి పెరిగే పిందెలకు అందజేస్తుంది. అందువలన ఈ జిప్సంను సుమారు ఎకరానికి 200 కిలోలు చొప్పున తొలిపూత దశలో ఈ మన నీటిపారుదల కింద అయితే తొలిపూత దశలో అంటే సుమారు 35 నుంచి 45 రోజుల లోపుగా మనం మొక్కల మొదళ్ళ దగ్గర వేసుకొని కలుపు తీసి మట్టిని మొదళ్లకు ఎగదొయ్యాలి. దానివల్ల ఈ కాల్షియము మరియు గంధకము బాగా ఊడలు గ్రహించుకొని దాన్ని మనకి పైరుకు అందజేస్తాయి. దానివల్ల కాల్షియం వలన బాగా గింజ పప్పు శాతం పెరుగుతుంది మరియు నూనె శాతం కూడా పెరిగి గింజ నాణ్యత బాగా పెరుగుతుంది. ఈ జిప్సము మనము పంటకు అందించడం వలన సుమారుగా 43% దిగుబడులు పెరిగినట్టుగా మనకి పరిశోధనా ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఈ విధంగా రబీలో వేరుశనగను సాగు చేయు రైతులు
నత్రజని, భాస్వరం, పొటాష్లతో పాటు జిప్సంను కూడా తగిన మోతాదులో పంట మొక్కలకు అందిస్తే నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు. సత్తుపల్లి గ్రామంలోని ఫకీరు బాబాకు ఉంది ఎంతో మహత్తు. అంతా అనేవారు బాబా మీరు తలరాతను మార్చేస్తారని. వ్యవసాయం గురించి ఆయన చెప్పే మాటలతో పంటలు చాలా బాగా పండేవి. అయితే ఒకరోజు ఫకీరు బాబా రహస్యం బట్టబయలైంది. కిసాన్ కాల్ సెంటర్ నుంచి ఆయన తెలుసుకునేవాడు ఉత్తమ సేద్యపు సమాచారం. సేద్యానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా కిసాన్ కాల్ సెంటర్లోని వ్యవసాయ విశేషజ్ఞుల సలహా తీసుకోండి. వెంటనే అక్కడికక్కడే మీ భాషలో మాట్లాడి వ్యవసాయం గురించిన సందేహాలున్నా సలహా కావాలన్నా ఉచిత నంబరు 180018015551కి కాల్ చేయండి. పశువులకు అందించే సరైన పోషణపైనే పాల దిగుబడి ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా వివిధ పోషకాలను అందించే వివిధ జాతుల పశుగ్రాసాలను సాగు చేసుకుని పశువులకు తగినంత మోతాదులో అందించినట్లయితే అధిక పోషక విలువలతో కూడిన నాణ్యమైన అధిక పాల దిగుబడిని పొందవచ్చు. మరి ఆ వివరాలు మీకోసం. అధిక పాలసార గల పాడి పశువుల నుండి ఆశించిన పాల దిగుబడి పొందాలంటే వాటి పోషణలో తగిన మెళకువలు పాటించాలి. పశువులకు ప్రతిరోజు కావలసినంత పచ్చిగడ్డిని అందించాలి. పశుపోషకులు తమ నేలలు, నీటి వసతికి సరిపడే మేలైన పశుగ్రాసాలను ఎంపిక చేసుకుని సాగు చేయాలి. పశుగ్రాసాలను ఏకవార్షిక, బహువార్షిక గడ్డిజాతి, కాయజాతి పశుగ్రాసాలుగా విభజించవచ్చు. జొన్న, మొక్కజొన్న, సజ్జ వంటి ఏకవార్షిక గడ్డిజాతి పశుగ్రాసాలను ఖరీఫ్లో వర్షాధారంగా, రబీలో ఆరుతడుల క్రింద రాష్ట్రమంతటా సాగు చేయవచ్చు. బర్సీం, అలసంద వంటి ఏకవార్షిక కాయజాతి పశుగ్రాసాలు రబీలో సాగుకు అనువుగా ఉంటాయి. అధిక పాల దిగుబడికి పశుగ్రాసాల ఆవశ్యకత, వాటి సాగులో రైతులు పాటించవలసిన మెళకువలను గురించి భువనగిరి డివిజన్ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం మదన్ కుమార్ గారి మాటల్లో తెలుసుకుందాం. ప్రతి ఒక్క పశువుకి సుమారుగా ఒక 20 నుంచి 30 కేజీల పచ్చిమేత ఆవులకి, 30 నుంచి 40 కేజీల పచ్చిమేత గేదెలకి ఇచ్చినట్టయితే వాటికి పునరుత్పత్తి 100% సక్రమంగా ఉండడమే కాకుండా పాల ఉత్పత్తి కూడా దాని యొక్క జన్యుపరంగా ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి మేర పాల ఉత్పత్తి వచ్చే అవకాశం ఉంటుంది. శీతాకాలానికి మేజ్ రకాలు, అందులో ముఖ్యంగా ఆఫ్రికన్ టాల్ మేజ్ అనేది చాలా శ్రేష్టమైంది మరియు అధిక ఉత్పత్తి వచ్చే పశుగ్రాసాలు. ఒకవేళ వర్షాధారంగా కాకుండా నీటి వసతి సక్రమంగా ఉన్నట్టయితే రైతాంగానికి బహువార్షిక పశుగ్రాసాలైన కో సిరీస్, కో 1 to కో 4 వరకు ఉన్నాయి. ఏపీబిఎన్ 1 to 4 వరకు ఉన్నాయి. ఏపీబిఎన్ అంటే ఆంధ్రప్రదేశ్ బాజరా నేపియర్, మరి కో 1 అంటే కోయంబత్తూర్ 1 అనే ఈ వెరైటీలు నీటి పారకం కింద పెట్టుకున్నట్టయితే కొన్ని సంవత్సరాల వరకు ఏమాత్రము మళ్ళీ విత్తనాలు వేసి దున్నడం అనే అధికమైన ఖర్చులు భరించకుండా రైతాంగం పొందే అవకాశం ఉంటుంది. ఇచ్చే పచ్చిగడ్డిలో 4 భాగాలలో 1 భాగం అనేది మనము పప్పు జాతి పశుగ్రాసాలు కూడా ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి అందులో ముఖ్యమైనవిగా మనము కౌపి అంటే బబ్బెర, పిల్లి పెసర,